కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. కనీసం 3 వారాల పాటు సభను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, మరి కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించబోతున్నారు. అయితే అంతకుముందే వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ సంబంధించిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్సీలో నివాళులర్పించి ఇక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈసారి అసెంబ్లీలో మొదటిసారిగా ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అయితే తీసుకోబోతున్నారు. వైసీపీ సభ్యులు ఏదైతే బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసారి స్పీకర్ కొంత కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే గవర్నర్ స్పీచ్ అనంతరం 11 గంటలకు ఏదైతే అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు గవర్నర్ స్పీచ్కి మాత్రం వైసీపీ హాజరవుతుంది. అయితే రేపటి నుంచి జరిగే సమావేశాలకు హాజరవుతుందా లేదన్న క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా పార్టీలు అంతర్గతంగా చర్చించి నిర్ణయం చెప్తామని చెప్తున్నారు. అయితే ఈ రోజు కీలకంగా బీఏసీలో 23 అంశాలను టీడీపీ ప్రాధాన్యత అంశాలుగా ఇచ్చింది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి ఈసారి సభలో చర్చించాలని టీడీపీ బీఏసీలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు తన ప్రాధాన్యత అంశాలను బీఏసీలో లేవనెత్తబోతున్నాయి. తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహణ అనేది సంబంధించి సెలవులు, దానికి సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది బీఏసీ తర్వాత. అనంతరం ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రతి సమావేశాల ముందు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఆనవాయితీగా ఉంది. చంద్రబాబు దీంట్లో అసెంబ్లీ బడ్జెట్కు సంబంధించిన వ్యూహాలకు మాట్లాడబోతున్నారు. ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి బయట కొంత రాజకీయ హీట్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 14న బడ్జెట్ పెట్టాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 12, 13 తేదీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా శాసనసభలో చర్చించబోతున్నారు. ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపబోతుంది కేబినెట్. అదేవిధంగా శాసన మండలికి సంబంధించి కూడా ఈసారి కొంత కీలకంగా వ్యవహరించబోతున్నారు. శాసన మండలిలో వైసీపీకి బలం ఎక్కువ ఉన్నందువల్ల కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చి కొంచెం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గ వ్యూహాన్ని అయితే ప్రభుత్వం కూడా రూపొందిస్తున్నారు. సభ్యులంతా కూడా ఖచ్చితంగా సభలకు హాజరవ్వాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. నేపథ్యంలో టీడీ విప్పులు కూడా ఎప్పటికప్పుడు సభ్యులందరినీ అసెంబ్లీకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపై పెట్టడం జరిగింది. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈసారి కొత్త సాంప్రదాయానికి డిజిటల్ అటెండెన్స్ అయితే ఈసారి శాసనసభలో తీసుకోవడం కొంత కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఆనవాయితీ ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా స్పీకర్ ఈరోజు వైసీపీ సభ్యుల సంబంధించి కూడా చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫేస్ రికగ్నైజేషన్ అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. థాంక్యూ రవిచంద్.